4000 సంవత్సరాల క్రితం అంటే 4000 సంవత్సరాల కింద మనుషుల మధ్యలో సంబంధాలు ఎట్లుండేవి? ఆహ్, వాళ్ళకి సెంటిమెంట్స్ ఉండేవా? వాళ్ళు స్వార్థపరులా? అని మనకొక ఆలోచన వచ్చినప్పుడు ఆహ్, ఒక చిన్న అధ్యయనం జరిగింది. అప్పటి వరకు అప్పటి మనుషులలో సెంటిమెంట్స్ లేవు. అప్పటికి అంత సెంటిమెంట్స్ అనే ఆహ్, ఆహ్, సెంటిమెంట్స్ అంటే సెంటిమెంట్ గురించి మన తేడా గురించి ఆలోచించే శక్తి మనిషికి ఉందో లేదో అని కొన్ని డౌట్స్ వచ్చిండే. ఒక రీసెర్చ్ ఏం చెప్పిందంటే ఈ విషయంలో 4000 సంవత్సరాల కింద ఒక ఏదో చిన్న యుద్ధంలోనో గొడవల్లోనో ఒక ఇరు గుంపులు కొట్టుకునే క్రమంలో ఒక అతనికి గాయాలైనవి, కాలుకి ఫ్రాక్చర్ అయింది. సో ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ మనిషిని ఒకప్పుడు అంతకు ముందు కాలంలో ఎట్లుంటుండే, ఎవరికైనా ఫ్రాక్చర్ అయింది, కాలు విరిగింది, చెట్టు మీద నుంచి పడో ఏదో అయితే ఇంకా ఆయన ఆ కాలు బాగు కానట్టే ఆ మనిషి వేరే కండిషన్లోకి వెళ్ళిపోతాడు. క్యూరింగ్ కండిషన్ ఉండదన్నమాట. ఇంకా అంటే వాళ్ళకు దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అవి తెలియవు కాబట్టి దాని తర్వాత ఏమైందంటే 4000 సంవత్సరాలు 3000 సంవత్సరాల కాలంకి వచ్చేవరకు మనుషులు ఎవరికైనా దెబ్బ తగిలితే ఏదైనా ఫ్రాక్చర్ అయితే దాని విషయం తెలుసుకొని అతను క్యూర్ చేసే అంటే అతను బాగా కేర్ తీసుకోవడము, అతను బయటకు పోయి ఫుడ్ చేసుకోలేడు, సొంతంగా ఫుడ్ తెచ్చుకోలేడు కాబట్టి ఆ ఫుడ్ అతనికి టైంకి ఇవ్వడము, రెస్ట్ ఇవ్వడము ఇలాంటివి చేసి అతన్ని క్యూర్ చేసుకున్నారని ఎట్లా తెలిసింది అంటే ఒక 4000 సంవత్సరాల కింద ఒక మమ్మీ డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీని రీసెర్చ్ చేసినప్పుడు ఏం తెలిసింది అంటే, ఆ డెడ్ బాడీకి 4000 సంవత్సరాల కింద దెబ్బ తగిలింది. చెట్టు విరిగో మేబీ చెట్టు మించి పడో గొడవల్లోనో ఏదో దెబ్బ తగిలింది, ఫ్రాక్చర్ లాగా అయ్యింది. దెన్ వాళ్ళు అప్పుడు అతను వేటకోవడం కానీ, బయటకోవడం కానీ, వ్యవసాయం చేసుకోవడం కానీ మానేసి ఇంట్లో రెస్ట్ తీసుకున్నాడు. అంటే వాళ్ళకుండే ప్రాంతంలో వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకొని క్యూర్ అయినట్టు ఆ మమ్మీకున్న కాలుకు ఉన్న ఫ్రాక్చర్ చూస్తే అర్థమైంది. అంటే ఒకప్పుడు మనుషులు హంటర్స్ అండ్ గ్యాదరర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ఎవరి ఫుడ్ వాళ్ళే, ఎవరిది వాళ్ళే సమకూర్చుకోవాలి. ఒకవేళ అతనికి ఏమైనా సిక్ అయిపోయింది, ఏమైందంటే అతను ఎవరు హెల్ప్ చేసేటోళ్ళు ఉండరు, సొంతంగా చేసుకోవాలి. కాబట్టి ఆ దశలోంచి మనిషికి దెబ్బ తగిలితే మనిషికి రెస్ట్ ఇచ్చి ఇంట్లో పడుకోబెట్టి అతనికి ఫుడ్ ఒక 10 డేస్, 1 వీక్, 15 డేస్ ఫుడ్ ఇచ్చే స్టేజ్‌లకు అప్పుడే మనుషులు ఉన్నారంటే, సో అప్పటికి 4000 సంవత్సరాల కింద కూడా మనుషుల్లో సెంటిమెంట్స్ ఉన్నాయి. ఒక మనిషి పట్ల ఒక మనిషికి బాధ్యత ఉంది అని తెలిసింది. సో ఆ మమ్మీని చూస్తే పూర్తిగా మనకు ఈ విషయం తెలిసిందనమాట. థ్యాంక్ యూ.